పంచవర్ష ప్రణాళికలు నిర్ణీత కాలానికి సంబంధించి ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికై తయారు చేసుకున్న పథక రచనాన్ని ప్రణాళిక అంటారు. మన దేశం పంచవర్ష ప్రణాళికలను రష్యా దేశం నుండి స్వీకరించింది. ప్రణాళికల యొక్క ముఖ్య ఉద్దేశం సమసమాజ స్థాపన. రాజ్యాంగంలోని 39వ ఆర్టికల్ ప్రకారం ప్రణాళికలను అమలు చేస్తున్నారు. దేశంలో అమలులో ఉన్న ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందినవి. 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని స్థాపించారు. 1951 ఏప్రిల్ 1న మన దేశంలో ప్రణాళికా యుగం ప్రారంభమైంది. 1952 ఆగస్టు 6న జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించడం జరిగింది. 2015 జనవరి 1న ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనే సంస్థను నెలకొల్పారు. సమాజంలో ప్రస్తావించిన అన్ని రంగాలలో న్యాయాన్ని కల్పించడాన్ని సామాజిక న్యాయం అంటారు. ప్రణాళికలు వాటి లక్ష్యాలు. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం 1951 నుండి 1956 వరకు. ప్రాధాన్యత వ్యవసాయ రంగం, నీటిపారుదల. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం 1956 నుండి 1961 వరకు. ప్రాధాన్యత మౌలిక భారీ పరిశ్రమల రంగం. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలం 1961 నుండి 1966 వరకు. ప్రాధాన్యత భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చెందిన దీర్ఘకాలిక అభివృద్ధి. పంచవర్ష ప్రణాళికలకు సెలవు ప్రకటించి 1966 నుండి 1969 మధ్య కాలంలో 3 వార్షిక ప్రణాళికలను నిర్వహించడం జరిగింది. నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలం 1969 నుండి 1974 వరకు. ప్రాధాన్యత ఆర్థిక స్వావలంబన, స్థిరత్వంతో కూడిన అభివృద్ధి. ఐదవ పంచవర్ష ప్రణాళిక కాలం 1974 నుండి 1979 వరకు. ప్రాధాన్యత పేదరిక నిర్మూలన. 1978 నుండి 1980 మధ్య కాలంలో నిరంతర ప్రణాళికను నిర్వహించారు. ఆరవ పంచవర్ష ప్రణాళిక కాలం 1980 నుండి 1985 వరకు. ప్రాధాన్యత పేదరిక నిర్మూలన. ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలం 1985 నుండి 1990 వరకు. ప్రాధాన్యత పని, ఆహారం, ఉత్పాదకత. 1990 నుండి 1992 మధ్య కాలంలో మరో 2 వార్షిక ప్రణాళికను నిర్వహించారు. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక కాలం 1992 నుండి 1997 వరకు. ప్రాధాన్యత మానవ వనరుల అభివృద్ధి. తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక కాలం 1997 నుండి 2002 వరకు.
ప్రాధాన్యత సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి. 10వ పంచవర్ష ప్రణాళిక కాలం 2002 నుండి 2007 వరకు. ప్రాధాన్యత సాంఘిక న్యాయం, సమన్వయ పాలన. 11వ పంచవర్ష ప్రణాళిక కాలం 2007 నుండి 2012 వరకు. ప్రాధాన్యత సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి. 12వ పంచవర్ష ప్రణాళిక కాలం 2012 నుండి 2017 వరకు. ప్రాధాన్యత వేగంగా మరింత సమ్మిళిత వృద్ధి మరియు నిలకడ కలిగిన అభివృద్ధి.